పురాణాల కథలపై భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము, శ్రీమద్ రామాయణము, అరణ్యకాండ, శూర్పణఖ భంగపాటు. ఇంతకు సుందరాంగిలా వేషం ధరించి వచ్చిన ఆ రక్కసి మాత్రం ప్రాణాలతో తప్పించుకుంది. ఎటు మాయమైందో ఏమి రాక్షసమాయలో అని మాట్లాడుకుంటూ పన్నసాల వైపు వెళ్ళారు రామలక్ష్మణులు. పన్నసాల లోపల దేవీ పూజలో నిమగ్నమై ఉన్నది సీత. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే. పూజ ముగించి లేచి బయటకు వచ్చింది సీత. లక్ష్మణుడు జరిగింది చెప్పగా విని దీర్ఘంగా నిట్టూరుస్తూ, రాక్షస సంహారం కావించి అలసి ఉన్నారు, లోపలికి రండి, ప్రసాదం ఆరగించుదురుగాని అంటూ ఇద్దరికీ ఆప్యాయంగా దేవీ ప్రసాదాన్ని తినిపించింది సీతాదేవి. సీతాపహరణము. ఖరదూషణుల వధానంతరం కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. దండకారణ్యంలో చేరిన రాక్షసులందరూ నిర్మూలింపబడినట్లేనని భావించి శ్రీరామునికి కృతజ్ఞతలు తెలిపారు ఆ ప్రాంతవాసులు. ఆ రోజు సీతారాములు పన్నసాల ముందు శిలాఫలకం మీద కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. మరికొద్ది కాలంలో వనవాస దీక్ష పూర్తయి అయోధ్యకు తిరిగి వెళ్తాము. అప్పుడు రాజకార్యాల్లో పడి ఇలా ప్రశాంతంగా నాతో కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో స్వామి మీకు అన్నది సీత తన వైపు తదేకంగా చూస్తున్న రాముని భుజం మీద చేయి వేసి. ఎందుకో ఆ రోజు సీత ఎంతో ప్రత్యేకంగా కనిపించింది రాముని కళ్ళకు. ఆ రోజు సతీ అనసూయాదేవి ఇచ్చిన చీర ధరించి నుదుట ఆమె ఇచ్చిన కుంకుమతో అపురూపంగా శోభిస్తున్నది సీతాదేవి. ఆ మాటే ఆమెతో అన్నాడు. అయితే ఈ రూపాన్ని మీ మనస్సులో నిలుపుకోండి, దానితో ముచ్చటించండి, నేను వెళుతున్నాను చిలిపిగా నవ్వుతూ లేచింది. ఎక్కడికి? మృదువుగా చేయి పట్టి ఆపుతూ అడిగాడు రాముడు. మొక్కలకు నీరు పెట్టడానికి ఎండతాపం భరించలేనట్లు ఎలా వాడిపోయాయో చూసారా అంటూ ఒక అడుగు ముందుకు వేసిన సీతకు కొద్ది దూరంలో పొద దగ్గర నిలిచి ఉన్న బంగారు వన్నెతో మెరిసిపోతున్న అందమైన జింక పిల్ల కనిపించింది. దానివైపు సంభ్రమంగా చూసి వెనక్కు తిరిగి రామునికి ఆ లేడిని చూపుతూ, స్వామి, ఆ లేడి కూనని చూసారా? స్వర్ణకాంతితో మెరిసిపోతున్న బంగారు లేడిలా లేదు అని అడిగింది. అవును, బంగారు లేడి పిల్లే, ముచ్చట గొలుపుతున్నది అన్నాడు రాముడు చిరునవ్వుతో ఆ వైపు చూస్తూ. లేడి పిల్ల కూడా నిలబడి తదేకంగా వాళ్ళిద్దరి వైపు చూస్తున్నది. స్వామి, మన వైపే అమాయకంగా చూస్తున్న ఆ లేడిని మచ్చిక చేసి మన వెంట అయోధ్యకు తీసుకువెళ్ళాలనిపిస్తున్నది నాకు. దాన్ని పట్టుకు తీసుకురండి ప్రాణాలతో. నా ఈ చిన్న కోరిక తీర్చరు అడిగింది గోముగా భర్త కళ్ళలోకి చూస్తూ సీత. అలాగే సీత, ఇదిగో ఇప్పుడే తప్పకుండా తెస్తాను అంటూ విల్లంబులు సవరించుకుంటూ లేచాడు రాముడు. అప్పుడే కట్టెలు భుజాన పెట్టుకుని వచ్చాడు లక్ష్మణుడు. అన్నా, ఎక్కడికి మీ ప్రయాణం అడిగాడు బయలుదేరబోతున్న రాముడి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. లక్ష్మణ, అలా చూడు, బంగారు లేడిని. దాన్ని చూసి ముచ్చటపడి నన్ను తీసుకురమ్మని కోరుతున్నది మీ వదిన. పట్టుకుని క్షణంలో వస్తాను అంటూ ముందుకు పోబోతుంటే అటువైపు పరీక్షగా చూసి ఆగండి అన్నా, ఒక్క నిమిషం అంటూ ఆపు చేశాడు లక్ష్మణుడు. అటువంటి లేడి పిల్లలు అసలు ఉండవు, ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు. నాకు ఎవరో మాయావి రాక్షసుడు ఆ రూపంలో వచ్చినట్లు అనుమానం కలుగుతున్నది. దాని జోడికి పోకపోవడం మంచిది అని నా ఉద్దేశం అన్నాడు లక్ష్మణుడు ఆ లేడిని పరీక్షగా చూస్తూ. అపురూపంగా కనిపించింది కనుకే తీసుకురమ్మని అడిగాను మీ అన్నగారిని. ఒకవేళ నీవనుకున్నట్లు రాక్షసుడే అయితే ఆ మాయావి మీ అన్నగారి బాణానికి ఎలా అవుతాడు? దగ్గరకు వెళ్ళి చూస్తే తప్పేముంది అన్నది సీత లక్ష్మణుని మాటలకు కొద్దిగా చిన్నబుచ్చుకుంటూ.
ఆమె మనస్సు నొప్పించటం ఇష్టం లేదు రామునికి. అందుకే లక్ష్మణుని మాటల్లో నిజం ఉందని గ్రహించిన వెళ్ళి పట్టుకురావడానికే నిశ్చయించుకున్నాడు. సీత కోరిక తీర్చడం పతిగా నా ధర్మం. ఆమె ఎంతో ముచ్చట పడుతున్న ఆ లేడి పిల్లను పట్టుకునే వస్తాను. లక్ష్మణ, నువ్వు మీ వదినగారి దగ్గర ఉండు అంటూ గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. సీత ముఖంలో ఆనందం తొణికిసలాడింది. లక్ష్మణుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు, ఏమీ మాట్లాడలేక. లేడిపిల్ల దొరికినట్లే దొరికి అంతలో చెంగున గెంతి ముందుకు పరుగు తీసింది. రాముడు వెంబడించి వస్తుండడం చూసి చేయి సాచి పట్టేంతలో తిరిగి ముందుకు గెంతింది. దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలన్న నిశ్చయంతో దాన్ని అలా అనుసరిస్తూ చేయి సాచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నాడు రాముడు కూడా ఆ లేడి వెంట. అలా ఎంతో దూరం ఆ లేడిని వెంబడిస్తూ వెళ్ళి ఇక ప్రాణాలతో పట్టి తీసుకుపోవడం సాధ్యం కాదని నిర్ణయించుకుని బాణాన్ని వింట సంధించి ఆ లేడి మీదికి గురి చూసి వదిలాడు రాముడు. హా సీత, హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ. పర్ణశాల పరిసరాలు రాముని కేకలతో ప్రతిధ్వనిస్తున్నాయి. గుమ్మాన్ని ఆనుకుని నిలిచి ఉన్న సీత ఉలిక్కిపడింది. ఏమిటది, స్వామి ఆర్తనాదమా అనుకుంటూ వడివడిగా పర్ణశాల బయట కొద్ది దూరంలో నిలబడ్డ లక్ష్మణుని సమీపించింది. అంతలో మరోసారి వినిపించింది ఆర్తనాదం. లక్ష్మణ, మీ అన్నగారి ఆర్తనాదం నీకు వినిపించటం లేదా? వారేదో ఆపదలో ఉన్నట్లున్నారు. వెంటనే మీ అన్న సహాయార్థం వెళ్లకుండా ఏమిటలా ఏమీ పట్టనట్లు నిలబడే ఉన్నావు అన్నది సీత ఆందోళనగా చూస్తూ. అమ్మా, అదంతా రాక్షసమాయ. తల్లి, అన్నగారి వంటి అసహాయ సూర్యునికి ఆపద సంభవించగలదా? నీవు ఆందోళన మాని నిశ్చింతగా లోపలికి వెళ్ళు. వారు కొద్దిసేపట్లో క్షేమంగా తిరిగి వస్తారు నిబ్బరంగా జవాబు చెప్పాడు లక్ష్మణుడు. సీతాదేవిలో ఆందోళన అధికమైంది. మరోసారి మరింత స్పష్టంగా రాముని స్వరంతో ఆర్తనాదం వినరావడంతో సందేహం లేదు, అది నా స్వామి కంఠస్వరమే. లక్ష్మణ, నా మనస్సు ఏదో కీడును శంకిస్తున్నది. ఏం పట్టనట్లు నిలబడ్డ నీ నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే వెంటనే వెళ్ళు. ఏం జరిగిందో చూసి తెలుసుకో. నా మాటను ఆజ్ఞగా గ్రహించి నా మాట మన్నించు అన్నది కఠినంగా చూస్తూ. ఆ మాటలకు కలవరపడుతూ ఇంకా ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక బయలుదేరాడు లక్ష్మణుడు. తల్లి, నీ మాటను అతిక్రమించకూడదని వెళుతున్నాను. నీవు కూడా నా మాటను అతిక్రమించకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీతను దాటి రావద్దు అంటూ పన్నశాల ముందర రాముని మనసులో ధ్యానించి ఒక గీతను గీచి ఆర్తనాదం వినవచ్చిన వైపు సాగిపోయాడు లక్ష్మణుడు. సాయం సంధ్యా సమయం దగ్గర పడుతున్నది. వెళ్ళిన వాళ్ళిద్దరూ ఇంకా తిరిగి రాలేదు. ఇద్దరూ ఏ ప్రమాదంలోనూ చిక్కుకుని ఉండరు కదా. పరి విధాలుగా ఆలోచిస్తూ ద్వారబంధాన్ని ఆనుకుని నిలిచి ఉంది సీతాదేవి. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమైనాడు ఒక సన్యాసి. కాషాయాంబరాలు ధరించి మెడలో రుద్రాక్షమాలతో నుదుట విభూతి రేఖలతో చేతిలో భిక్షాపాత్ర ధరించి ఉన్నాడు. పన్నసాల ముందర నిలిచి ఎటో చూస్తూ చెక్కిన శిల్పంలా నిలిచి ఉన్న సీతాదేవి వైపు విస్ఫారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు కొద్ది క్షణాల పాటు. ఎంతటి సుందర సుకుమార రూపం! ఈ కాంత సౌందర్యానికి దీటైన వారు ఈ సృష్టిలోనే లేరనిపిస్తున్నది నాకు. సోదరి శూర్పణఖ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది ఈ కాంత సౌందర్యం. మామ మారీచుడు తన మాయోపాయంతో ఆ అన్నదమ్ములను ఇక్కడకు దూరంగా తీసుకుని వెళ్ళినట్టున్నాడు. నా మాటను మన్నించి నేను అనుకున్నట్లుగా త్వరగా నా కార్యం ముగించాలి అనుకుంటూ గడ్డాన్ని సవరించుకుంటూ భవతీ భిక్షాం దేహి అంటూ పెద్దగా కేక వేశాడు. ఆ వచ్చినవాడు రాక్షసరాజు లంకాధిపతి రావణాసురుడు. చెల్లెలు శూర్పణఖ లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయబడి భంగపాటు చెందిని రావణుని చేరి అతన్ని ప్రేరేపించింది. ఆమె శూర్పణఖ ప్రేరణతో సీతాదేవిని వంచనతో అపహరించుకుని వెళ్ళాలన్న దురుద్దేశంతో వచ్చాడు. ఆ పథకంలో భాగంగా రావణుని మామ
మాయావి మారీచుడు బంగారు లేడిలా రూపుధరించి సీతను ఆకర్షించి రామలక్ష్మణులను దూరంగా తీసుకువెళ్ళడం జరిగింది. సన్యాసి అరుపుకు ఉలికిపడిన సీతాదేవి పర్ణశాల బయట దూరంగా నిలిచి భిక్షను కోరుతున్న సన్యాసిని చూసి నమస్కరించి, ఉండండి, భిక్ష తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. రావణుడు పర్ణశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టలేకపోయాడు. కానీ లక్ష్మణుడు గీచిన గీత అగ్నిజ్వాలలు కుడిపిస్తూ నిరోధించింది. ఆ గీత దాటి ముందుకు వెళ్ళటం రావణుడికి సాధ్యం కాలేదు. సీతాదేవి పళ్ళెరంలో మధుర ఫలాలతో లోపలి నుండి వచ్చింది. గీత వరకు వచ్చి, మహాత్మా, మీ పాత్ర ముందుకు చాపండి అన్నది పళ్ళెరం ఎత్తిపట్టి. అంటరాని వానికి వేసినట్లు వేయ చూపటం ఉచితం కాదు కాంతామణి. ముందుకు వచ్చి పాత్రలో వేయి, లేకపోతే నీ భిక్ష మాకు అవసరం లేదు అంటూ వెనుదిరగబోతుంటే వచ్చిన అతిథిని అలా త్రిప్పి పంపడం భావ్యం కాదు, మర్యాద కాదు అనుకుంటూ, ఆగండి మహాత్మా, ముందరికి వచ్చే వేస్తాను భిక్ష, స్వీకరించి వెళ్ళండి అంటూ లక్ష్మణ రేఖను దాటి బయటకు వచ్చింది సీత. అందుకోసమే ఎదురు చూస్తున్న రావణుడు వికటాట్టహాసం చేస్తూ నిజరూపంతో నిలిచాడు. 10 శిరస్సులతో భయానకంగా కనిపించిన అతన్ని చూస్తూనే సీత భయంతో స్పృహ తప్పి నేల మీద వాలింది. ఆనందంగా ఆమెను ఎత్తుకోబోయిన రావణుడు విద్యుద్ఘాతం తగిలినట్లు వెనక్కు తగ్గాడు. సీతాదేవి నుదుట మెరుస్తున్న కుంకుమ అతని వైపు దుర్నిరీక్ష తేజంతో ప్రకాశిస్తూ ముందుకు రానివ్వలేదు. ఆ కుంకుమ అనసూయాదేవి సీతకు ఇచ్చిన మహిమాన్వితమైన కుంకుమ కావటం వల్ల. నా నగరానికి వెళ్ళిన తర్వాతే చేత చిక్కించుకుంటాను ఈ సుందరాంగిని. ఇప్పుడే అవసరం ఎందుకు అని సరిపెట్టుకుని ఆమె పడిన తావును నీళ్లతో సహా పెకళించుకుని రథంపై పెట్టుకుని ఆకాశ మార్గాన తన రాజధాని లంకాపట్టణం వైపు రివ్వున సాగాడు రావణాసురుడు. అక్కడ అడవిలో నా కంఠాన్ని అనుకరిస్తూ ఎందుకలా ఆర్తనాదం కావించాడో ఈ మాయావి రాక్షసుడు, చిత్రంగా ఉంది అనుకుంటూ దగ్గరకు వెళ్ళి చూశాడు రాముడు. బంగారు లేడి మాయమై రామబాణానికి విలవిలలాడుతూ ప్రత్యక్షమైనాడు మారీచుడు. తన దగ్గరకు వస్తున్న రాముని వైపు భక్తిపూర్వకంగా చూస్తూ, నా జన్మ ధన్యమైంది. దుష్ట రావణుని చేతిలో కాక ఈ పురుషోత్తముని చేతిలో మరణించే అదృష్టం లభించింది. రామా, రావణుని బలవంతానికి తలవొగ్గి మిమ్మల్ని మీ పత్ని నుండి వేరు చేసిన మహాపాపిని, నన్ను మన్నించండి స్వామి అనుకుంటూ కళ్ళు మూశాడు మారీచుడు. అతడు మరణించడం చూసి ఘాటంగా నిట్టూర్చి పర్ణశాలకు తిరిగి వస్తున్న రాముడు ఎదురుగా లక్ష్మణుడు వేగంగా వస్తుండటం చూసి, లక్ష్మణ, సీతను ఒంటరిగా విడిచి ఎందుకు ఇలా వచ్చావు? నీవన్నట్లు ఆ బంగారు లేడి రూపంలో వచ్చింది మాయావి రాక్షసాధముడే అన్నాడు దగ్గరకు వెళుతూ. జరిగింది చెప్పాడు లక్ష్మణుడు ఆవేదన నిండిన స్వరంతో. సరే పద, ఒంటరిగా ఉన్న సీతకి ఏ ఆపద సంభవించకుండా ఉండాలి అనుకుంటూ త్వరగా నడిచి పర్ణశాలను చేరుకున్నారు ఇద్దరు. సీత లేని పర్ణశాల వెలవెలబోతూ కనిపించింది. ఆమె గీత దాటిన అడుగు గుర్తు, ఆ పైన భూమి పెకళించబడి ఉండటం చూస్తూ ఏదో ఘోరం జరిగి ఉంటుందని గ్రహించారు అన్నదమ్ముడిద్దరు. అన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ గీత దాటవద్దని హెచ్చరించి వచ్చాను. మరి వదిన ఈ విధంగా గీత దాటవలసిన అవసరం ఏం వచ్చి ఉంటుంది? చుట్టూ పరిశీలనగా చూస్తూ అన్నాడు లక్ష్మణుడు. రాముడు సీత సీత అని పెద్దగా ఆవేదనతో పిలుస్తూ చుట్టుపక్కలంతా గాలించాడు. లక్ష్మణుడు మరోవైపుకు వెళ్ళి చూసి వచ్చాడు. సీత జాడలేదు. లక్ష్మణ, మీ వదిన ఏ ఆపదలో చిక్కుకుందో గదా నాయనా, శిలాఫలకం మీద కూర్చుంటూ గద్గద స్వరంతో అన్నాడు రాముడు. అన్నగారి దైన్యం చూస్తుంటే లక్ష్మణుని గుండె భారమైంది. సీతారాముల అన్యోన్యం గూర్చి తెలిసినవాడు కావడంతో ఎంత కష్టం సంభవించింది. ప్రేమానురాగాలతో కాలం గడుపుతున్న ఈ దంపతులను వేరు చేయడానికి సాహసించిన వారెవరో త్వరగా తెలుసుకుని శిక్షించాలి, అన్నగారికి ధైర్యం చెప్పాలి అనుకున్నాడు మనసులో. అన్న, అధైర్యం చెందకండి. వదినను అపహరించిన దురాత్ములు ఈ అరణ్యంలోనే ఎక్కడో దాగి ఉంటారు. పదండి, వెళ్ళి వెతుకుదాం అంటూ అన్నకు ధైర్యం చెప్పి లేవదీశాడు. ఇద్దరూ ముందుకు పోసాగారు.
సీత, ఎక్కడ ఉన్నావు దేవి అంటూ అప్పుడప్పుడు కేకలు వేస్తూనే ఉన్నాడు రాముడు. రాముని బాధలో పాలు పంచుకుంటున్నట్లు ఆ ప్రాంతంలో చెట్ల మీద వ్రాలి నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి.